గతంలో 90s లో చరిత్ర చూసుకుంటే జరిగాయి 90 వరకు 90 స్థానాలు జరిగాయి గతంలో స్థానాలు జరగలేదమ్మా. మీరు చూడండి 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు, తటస్థులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి. ఆయన రెండోసారి 99 ఎన్నికల్లో తటస్థులు రావాలి రాజకీయాల్లోకి, మేధావులు రాజకీయాల్లోకి రావాలి, అలాగే నైపుణ్యం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేటటువంటి నినాదంతో ఆ రోజు 1999లో దానికోసం సభలు కూడా నిర్వహించాం. మీరు గుర్తు తెచ్చుకోండి, అప్పటికి బీఆర్కే ఛానల్ పుట్టలేదు. కానీ ఆ రోజు మేము సభలు కూడా నిర్వహించాం, ప్రాంతీయ సభలు నిర్వహించాం. తటస్థులారా రండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఆ రోజు అనేక మంది మేధావులు వచ్చారు. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ భాగంగానే అప్పుడులో ఉన్నటువంటి రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు గారు కానీ ఇంకా అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్థిరంగా రాజకీయాలు చేయగలిశారు, మరికొంతమంది స్థిరంగా రాజకీయాలు చేయలేకపోయారు. వాళ్ళు మళ్ళీ కనుమరుగైపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినట్టు నుంచి కూడా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు వాళ్ళ తాలూకా కుటుంబ నేపథ్యాలు, వ్యక్తిగత గుణగణాలే కాదు, వారు చదువుకున్న చదువుకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చదువుకున్న వాళ్ళు అంత ఎక్కువ మంది రాజకీయాల్లోకి, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అన్నాడు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ శిక్షణ కళాశాల లాంటిది. దీంట్లో అనేక మంది విద్యార్థులు వస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, కొంతమంది పార్టీని వదిలిపోతుంటారు, కొంతమంది అదే పార్టీలో దీంట్లో కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళు 40 సంవత్సరాలుగా 42 సంవత్సరాలుగా ఇదే పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఉన్నారు. ఇదే పార్టీలో అన్ని రకాల హోదాలు పొంది, అనుభవాలు పొంది, ఈరోజు అనుభవాలు తీసుకొని అంతా అనుభవించి ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఉన్నారు, 2 సార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆయనకేమో నేను రేపు నీకు సీట్ ఇవ్వమని చెప్పలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీని వెళ్ళిపోమని చెప్పలేదు. ఆయన ఈ కనెక్షన్ చూస్తూ ఉంటే, అంటే ఆయన ఇలాగ అడుగుపెట్టిన మరుక్షణమే విజయవాడ పార్లమెంట్ అనౌన్స్ చేశారనంటే ఈయన గతంలో నుంచే ఇతను జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారనడానికి ఎంతకైనా రుజువులు ఏం కావాలి? అంటే ఇన్నాళ్ళు తెలుగుదేశంలో ఉండి కోవర్ట్ ఆపరేషన్ చేశారని భావించవచ్చు. కాబట్టి ఇది ఇటువంటి సహజమైన పరిణామం. ఈరోజు వైసీపీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ వంశీ గారు ఉన్నారు విశాఖపట్నం, ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. ఆయన బీసీ, ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి? అక్కడ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి కర్నూలు పార్లమెంట్ సభ్యుని చేశారు. పేరుకే వాళ్ళు బీసీలో మేము తప్ప పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికే తప్ప వాళ్ళకి ఎవరికి ఎటువంటి బాధ్యతలు లేవు, ఎటువంటి బరువు లేదు, ఎటువంటి హోదా లేదు, ఎటువంటి పనులు కూడా జరగవు. నీకెందుకయ్యా ఎంపీ వెళ్ళి అడిగి ఏమండి అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యేలు చూసుకుంటారులే, నీకేంది అనంటే మరి ఆయన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? పార్లమెంట్ సభ్యుడు ప్రజలకి జవాబుదారీ కాదా? అలాగే జోగులు గారు ఒక్క నిమిషం అండి, జోగులు గారు మా కంబాల జోగులు గారు రాజాం నుంచి పాయకరావుపేట వేశారు. రాజాంలోనే సమర్థత లేని అనుకుంటే పాయకరావుపేట వెళ్తే అక్కడ ఏమైనా ఆంజనేయుడు అయిపోతాడా మా జోగులు? ఆయన కూడా వెళ్ళి అడిగాడట, నాకున్న సమాచారం. వెళ్ళి అడిగితే ఏమయ్యా జోగులు నువ్వు ఎక్కడుంటే ఏముంది, ఎక్కడైనా నా బొమ్మే, అక్కడైనా నా బొమ్మే, నువ్వు సూట్ కేసు పట్టుకున్నాడు అన్నాడట. అంతేగాని అసలు ఎమ్మెల్యేలకి మర్యాదగా మాట్లాడాలి, ప్రజాప్రతినిధులకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి, వాళ్ళకున్న గౌరవాన్ని కాపాడాలి అన్నటువంటి ఆలోచన సరళి జగన్మోహన్ రెడ్డిలో లేదు. నియంతృత్వం, ఫ్యూడలిజం, ఫ్యాసిజం, అలాగే దాన్ని ఏమంటారు, ఆయన చేసేటటువంటి ఆయన బాడీలోనే ఒక భాగం ఫ్యాక్షనిజం, ఇవి తప్ప ఇజాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా నిజాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు? ఇది మీరు ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు కంబాల్ జోగులు ఉన్నాడండి, పాయకరావుపేటకి ఏంటి సంబంధం? ఆయనకి ఎప్పుడైనా పాయకరావుపేట టికెట్ తీసుకుని వెళ్ళాడా? ఇక్కడ ఇప్పుడు జోగులు ఇక్కడేమో 3 సార్లు గెలిచాడు. ఆయనకన్నా సమర్థుడు ఎవడున్నాడు? ప్రజల్లోకి వెళ్తాడు 3 సార్లు. ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో అదే రాజ్యంలో ఆయన గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మా పార్టీ ఓడిపోయింది, అంతకన్నా మా మంచి వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వెక్కడో పాయకరావుపేట వేసి అన్న నాకు ఇబ్బంది కదా అని అంటే, ఎక్కడైనా నా మొక్కమే కదా, నీ మొక్కం చూసి ఎవడు ఓటేస్తాడు అన్నాడు. ఏంటిది? ఎంత అవమానాలు ఏంటి? ఎంత అవమానాలు భరించాడు ఉండాలా పార్టీలో? ఈరోజు
వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర నాయకులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్యకర్తలు కానీ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తాలూకా విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి ఫ్యాసిజం నచ్చక, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజం నచ్చక, జగన్మోహన్ రెడ్డి అహంకారం నచ్చక ఈరోజు మా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని నిర్వీర్యం చేశాడు రాజకీయంగా అనేటటువంటి భావనతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది వస్తున్నారు. వాస్తవానికి చాలా మంది టచ్లో ఉన్నారు. థర్డ్ లిస్ట్ లో కూడా మీ జిల్లాకు సంబంధించిన మారింది కదా టెక్కల్ నుంచి. కాబట్టి ఇప్పుడు ఆయన చేసేటటువంటి విధానం నేను అడుగుతా ఉన్నా అండి. ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను, ఏమండి ట్రాన్స్ఫర్లు చేయడానికి దళితులే దొరికారా? ట్రాన్స్ఫర్లు చేయడానికి బీసీలే దొరికారా? గొంబరూరు జయరాం ఉన్నాడు, ఆలూరు నియోజకవర్గం, నువ్వు 5 సంవత్సరాలు మంత్రి ఇచ్చావు. మరి మంత్రిగా ఉన్నవాడు ఆ నియోజకవర్గాన్ని ఎంతలా డెవలప్ చేసుకుంటాడు? చేసిన వ్యక్తిని ఎందుకు మార్చుకున్నావు? మార్చి నువ్వు పార్లమెంట్కి ఆయన వెళ్ళనవర్రో అన్నట్టు పార్లమెంట్కి ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఒకడికేమో తండ్రిని చేస్తాడు, కొడుకుకి ఇస్తాడు, అందరూ వారసత్వాలే. అక్కడ కేవలం సమితులు ఎవరంటే కేవలం సమితులు బీసీలు బడుగులే, దళితులు బీసీలు గిరిజనులే, వీలే సమితులు జగన్మోహన్ రెడ్డి దాంట్లో. రైతులను ఎవరిని కూడా కదపలేడు, ఎందుకంటే కదిపితే వాళ్ళు తిరిగి గట్టిగా ఇస్తారు. ఇప్పుడు అక్కడ కాపు రామచంద్రారెడ్డిని తీసాడు, ఒక బీసీని తీసి అక్కడ ఎవరికి ఇచ్చాడండి? మెట్టు గోవింద్ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఎస్సీ అక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు? బీసీలను ట్రాన్స్ఫర్ చేశాడు. జానకిరామ్ గారు విన్నారు. రవి